ఏపీ ప్రజలు ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించినా వైసీపీ అధినేత వైఖరి మారలేదు. నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది. నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది. పెద్ద ప్లానింగే 11 సీట్లే వచ్చినా జగన్ రెడ్డి తీరు అలాగే ఉంది. తనని కలవడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలని తాడేపల్లి ప్యాలెస్ ముందు మెడపట్టి బయటకు గెంటించారు జగన్. ఈయన మన ఫ్యాక్టరీ పర్లాంగ్ అవతల వరకు మెడట్టు తోసేయాలి. అది నీవు అక్కడ వల్ల కాదు, మొత్తం మన స్టాప్ అందరినీ పిలువు. అయితే ఓ అభిమాని ఫోన్ లాక్కొని సెక్యూరిటీ సిబ్బంది విసిరేశారు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఆ పాలన నెక్స్ట్ జరగబోయేది విశాఖపట్నం నుంచే జరుగుతుంది. వివిధ జిల్లాల నుంచి జగన్ ను కలవడానికి వచ్చిన కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. సెల్ ఫోన్లు విసిరేసి మెడపట్టి కార్యకర్తలను బయటకు విసిరేశారు జగన్. సిటీ అనేది నువ్వు అమరావతిలో పెడితే ఎప్పటికీ జరగదు. అది సెక్యూరిటీ సిబ్బంది తీరుపై జగన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది ఇందుకే ఓడిపోయాం, అయినా జగన్ బుద్ధి మారలేదు అని తిట్టుకుంటూ తాడేపల్లి ప్యాలెస్ నుండి వెళ్లిపోయారు వైసీపీ కార్యకర్తలు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అప్పుడేమవుతుందనంటే వైట్ కాలర్ జాబ్స్, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. జగన్ ని తిట్టుకుంటూ అక్కడి నుంచి కార్యకర్తలు వెళ్లిపోయారు. మంచి చేస్తే నా కొడక నాశనం అయిపోతావురా. సిటీ అనేది నువ్వు అమరావతిలో పెడితే ఎప్పటికీ జరగదు. అది చూస్తున్నారా నిద్ర ఎలాగొస్తుంది. ఇలా చేయటం వల్లే 11 సీట్లతో కోల్పోయాము. అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరూ రానివ్వలేదు, అధికారం పోయిన తర్వాత కూడా మమ్మల్ని ఎవరూ రానివ్వడం లేదు.